హైత్నగర్లోని అన్మగల్లోని లక్ష్మీప్రియ కాలనీలో ఓ ఇల్లును జేహెచ్ఎంసీ సిబ్బంది కూల్చేసింది. అన్ని అనుమతులు ఉన్నా లంచం ఇవ్వలేదని కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఇల్లు కొట్టుకొనిస్తామని ఓ అధికారి వేధించినట్లు బాధితులు ఆరోపించారు. తాను సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడినని ఆవేదన వ్యక్తం చేశారు. హయత్ నగర్లోని అన్మగల్లోని లక్ష్మీప్రియ కాలనీలో ఓ ఇల్లును జేహెచ్ఎంసీ సిబ్బంది కూల్చేసింది. అన్ని అనుమతులు ఉన్నా లంచం ఇవ్వలేదని కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకొనిస్తామని ఓ అధికారి వేధించినట్లు బాధితులు ఆరోపించారు. తాను సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడినని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తున్నా, ఇటువంటి వ్యక్తుల్ని మీరు ఈ ప్రోత్సహిస్తే వీళ్ళు మ్యాప్ ఎలాగ అయిపోయారు. ఇక్కడ లోకల్ యూట్యూబ్ ఛానల్తో కలిసి ముందు వాళ్ళు ఫోన్ చేస్తారు. నలుగురు ఫోన్ చేస్తాను, ఇతను ఫోన్ చేస్తాడు, నీ మీద కంప్లైంట్ చూస్తున్నాయి. కంప్లైంట్ ఎవరు? వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి వీళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు. నేను అప్పటికే కొంత ఇస్తారని ఆయననే ఒత్తుకున్నా కూడా అంత కాదు, నాకు ఇంత అమౌంట్ కావాలంటే నేను చేసే పనికి నేను కట్టుకునే దానికి షట్టల్ ఈ షెడ్ ఎందుకు వేసుకుంటాను. నా దగ్గర పర్మిషన్ G+2 ఉంది. G+2 పర్మిషన్ కూడా 6 నెలల క్రితమే తీసుకున్నాను. నేను 73,000 రూపాయలు గవర్నమెంట్ కట్టా. అదేవిధంగా LRS 1,30,000 రూపాయలు దీనికి ఫుల్ పే చేశా. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా చేసిన డాక్యుమెంట్ ఇది. రిజిస్ట్రేషన్ 1,20,000 ఖర్చు పెట్టా. అదేవిధంగా నేను పూర్తి కాకముందే షట్టర్లకు కూడా నేను ట్యాక్స్ కూడా కట్టా, 24,000 రూపాయలు కట్టా. మరి ఇన్ని ట్యాక్సులు నేను గవర్నమెంట్ కట్టినప్పుడు గవర్నమెంట్ నుంచి నేను గవర్నమెంట్ దగ్గర ఎక్కడ నేను వాళ్ళకి మోసం చేస్తున్నాను? వాళ్ళు కావాలని కక్ష పెట్టి నేను వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల ఇది దుర్మార్గానికి వడిగట్టిపోయారు. దీన్ని చూడండి ఒకసారి. మీరైనా దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు KTR గారికి, చుట్టాల్లో ఎక్కువగా స్పందించే KTR గారికి, మిగతా ప్రతిపక్ష నాయకులకి అందరికీ చెప్తున్నా, చేతులకి మొక్కుతున్నా. ఇది చూడండి, ఒకసారి వచ్చి చూడండి. నేను చేసిన ఏదైనా అన్యాయం ఉంటే నా దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి, అది చూడండి. తప్పు ఉంటే నన్నే శిక్షించండి. తప్పు లేకపోతే ఇది చేసిన వాళ్ళకి నా దగ్గర వస్తుంది, నాకు నష్టపరిహారం ఇప్పించండి. ఇంత ఘోరంగా సిటీలో, హైదరాబాద్ సిటీలో 34 సంవత్సరాలు నేను బతుకుతున్నా. ఎక్కడో నుంచి నేను వచ్చి నేను ఇక్కడ చదువుకొని హైదరాబాద్ నగరాన్ని నేను ముద్దాడుతున్నాను. రోజు నాకు 10 రూపాయలు హైదరాబాద్లో తిరుగుతుంది. నేను ఎంతో జాగ్రత్తగా బతుకుతున్నాను. అయితే ఇంత ఘోరంగా చేస్తానంటే ఎవరన్నా ఎక్కడన్నా ఇంత నడిపడుతున్నా, హైదరాబాద్ నడిపడుతున్నా. నేను 5 నెలల క్రితం కొనుక్కొని అన్ని రకాల ట్యాక్సులు, అన్ని రకాల లైసెన్సులు, అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కూడా నేను కట్టినా కూడా ఇంత ఘోరంగా చేస్తున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారికి మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి. ఎవరిది తప్పు ఉందో చేయండి. తప్పు ఉంటే ఎవరిది తప్పు ఉందో వాళ్ళతో నాకు నష్టపరిహారం అనిపించింది. నా దగ్గర ఇప్పుడు కట్టుకునే దానికి పరిస్థితి లేదు. నేను ఆల్రెడీ 35 లక్షలు లోన్ పెట్టి దీన్ని ప్లాట్కి కొనుక్కోండా. మళ్ళీ మా ఆవిడ బంగారం కూడా కుదవ పెట్టి నేను దీన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర పరిస్థితి బాగాలేదు. మీరు దయచేసి దీన్ని చూడండి, ఇది నిజమా కాదా, ఎందుకు జరిగింది, చుట్టుపక్కల కూడా అడగండి. నేను ఒక్కరిని చెప్పడం కాదు, ఈ నైబర్స్ ఎవరైనా అడగండి. నా పక్కన ఉండే వాళ్ళని, ఈ పక్కన ఉండే వాళ్ళని, వాళ్ళు వద్దు ఇది తప్పయా, ఆయన వచ్చిందా కాకండి, ఆయన ఏదన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకొని చేసుకోమన్నా కూడా ఉండే రోడ్డు మీదకి వచ్చిందని దొంగ మాటలు చెప్పి రోడ్డుకి నేను 20 ఫీట్లు సెట్ బ్యాక్ వదిలే. రోడ్ నుంచి 20 ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలే. నాకు LRSలు ఏమి ఇచ్చారు? 20 ఫీట్లు సెట్ బ్యాక్ ఇచ్చి మీతో కట్టుకోమన్నారు. 20 ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలి ఇంకా 10 ఫీట్లు వర్షానికి కానీ ఎండకు కానీ షట్టర్ లోపల ఏదైనా డ్యామేజ్ కాకుండా మెటీరియల్ పెట్టుకొని వెనక 2 ఫీట్లు సెట్ బ్యాక్ వదిలా నైబర్కి. రైట్ సైడ్ మేము డిమాలిష్ చేస్తాం, 2 రోజులు వచ్చి DC గారిని కలువ, లేదంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళని కలువ అని చెప్పాలా. ఏది లేదు. నేను పొద్దున్న ఆ రోజు వచ్చాను, షట్టర్ని పాపం 5వ తారీఖు ఒక హ్యాండ్ ఓవర్ చేస్తాను. వాళ్ళ దగ్గర 20,000 రూపాయలు నేను తీసుకోనన్నా. అజయ్ అని ఒక అతని దగ్గర UPVC డోర్స్ అవి పెట్టుకొని నేను చేసుకుంటాను సార్ అన్నాడు. వెళ్ళాను, ఇది 5వ తారీఖు కల్లా నేను కట్టేసిస్తాను. ఆ రోజు వచ్చి శుభ్రంగా పండ్లు వేస్తే మొత్తం నా మా బీడ కొనుక్కొని శుభ్రంగా నీళ్ళంతా తోచి 10 గంటల షట్టర్లు వేసి తాళాలు వేసుకొని నేను ఇంటికి పోయినా. ఇంటికి పోయిన తర్వాత నేను నా పని మీద బయటకు వెళ్ళిన కాడి నుంచి ఇంకా వీళ్ళు ఫోన్ చేశారు పిల్లలు, పక్కన ఉండే నైబర్స్, అంకుల్ మీరు ఏదో డెమాలిష్ చేస్తుంటారు అని. నేను ఊరుకుంటాను, అటుపరికెత్తి నాకు కుదరటం. మళ్ళీ మధ్యలో నుంచే DC గారికి పోవాలని వాడు కుదరక నాకు టైం దాకా మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటే వచ్చే లోపల మొత్తం కొనుగొట్టిపోయారు. 8 లక్షల రూపాయలు పెట్టి నేను కట్టాను సార్. ఒక్కసారి చూడండి మీరు ఎంత ఘోరంగా ఉంది. మీరు ఏంటంటే దయచేసి మిమ్మల్ని KTR సారు మీరైతే స్పందిస్తారని నా ఉద్దేశం, నాకు నమ్మకం ఉంది కాబట్టి.
ఇంత గౌరవంగా చేసినప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడు. అయ్యా సీఎం గారు, మీరు కూడా చూడండి, మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం న్యాయం చేస్తారో మాకు చేయండి అయ్యా. మేము ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మా పని ఏదో మేము చేసుకొని ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళం, సామాన్యులం మేము. మా భార్య భర్త అయితే నా భర్త వయసు 55, నా వయసు 50. ఈ చివరి దశలో మమ్మల్ని ఇంతగా బాధ పెట్టిన వాళ్ళని మాత్రం తీవ్రంగా మీరు ఏదేమైనా తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నామయ్యా.